ఈ వీడియో నిన్న తోటలో ఉప్పలమ్మ దగ్గర పాలు పొంగళ్ళు చేసి పూజ చేసుకుందామని తోటలోకి వచ్చాము. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా ఆ ఉప్పలమ్మ తల్లిని నేను కోరుకున్నాను. ఇక నిన్న తోటలోకి ఎవరెవరం వచ్చామంటే మా వారు, నేను, అమ్మ వచ్చాము. నాన్న రాలేదండి. నాన్నకి పొలం దగ్గర చాలా పని ఉందని, పని అయిన తర్వాత నువ్వు రా బావా భోజనం చేసి వెళ్దు, నేను మాత్రం అక్కను తీసుకొచ్చుకుంటాను అని నాన్నకు ఫోన్ చేశారు ఈయన గారు. నాన్నేమో సరేలే తీసుకెళ్ళు అని నాన్న చెప్పారనమాట. ఇంతకీ అక్క బావ అంటున్నారు కదా మా అమ్మ నాన్నని మా వారు. చాలామందికి డౌటు, ఇంతకుముందే మీరు చుట్టాలా, మేనరికం చేసుకున్నారా అని. అసలు పెళ్ళికి ముందు మా వాళ్ళు అంటే వీరు మామయ్య గారు కానీ అత్తయ్య గారు కానీ మా వారు కానీ అసలు తెలియదండి. అసలు ఆ ఊరి పేరు కూడా తెలియదు నాకు. మా పెళ్ళి పెద్దలు కుదిర్చి చేసిన పెళ్ళి, అంతేగాని చుట్టరికం అయితే కాదు. కాకపోతే మా వారు మా అమ్మని అక్క అని పిలుస్తారు, మా నాన్నని బావా అని పిలుస్తారు. ఎందుకంటే మా వారికి తోడబుట్టిన అక్క చెల్లెళ్ళు లేరు. మా అమ్మని అక్క అనుకుంటారు కాబట్టి అలా పిలుస్తారనమాట. నేను మాత్రం మా అమ్మని అక్క అన్నారు కదా అని వారిని నేను మామయ్య అని బావని అన్ను. పెళ్ళయిన దగ్గర నుంచి ఇక యామండి అని అంటవే అలవాటు. ఎవరికన్నా చెప్పాలంటే వారు వీరు అని అనటం అలవాటు అనమాట. చెప్పటం మర్చిపోయాను. మా వారు నేను అమ్మే కాకుండా ఇంకొకళ్ళు వచ్చారండోయ్. లియోగాడు వచ్చిండు. కాకపోతే ఈ చుట్టుపక్కల ఎక్కడా కనిపించట్లేదు. మరి ఎటు తిరుగుతుండో ఏంటో. వాడిని ఇక్కడికి వచ్చిన తర్వాత వదిలేసినాం. వాడు అటటటటట తిరుగుతుండు. ఇక మేము రాగానే ముందేమో మా వారు మంచినీళ్ళు తీసుకొచ్చారు. నేను పంపు దగ్గరికి వెళ్ళి నీళ్ళు కొట్టుకొచ్చాను. ఉప్పలమ్మ గుడి అంతా కడిగేసాము. గుడి కడిగిన తర్వాత గుడి పైన గుడి లోపల పసుపు కుంకుమ వేసి పూలు కూడా వేసాము. ఇక గుడి లోపల నేను దీపారాధన చేస్తున్నాను. అమ్మ పాలు పొంగళ్ళు చేస్తుంది. చాలామందికి ఉప్పలమ్మ అంటే తెలియదు కానీ కొంతమందికి అయితే తెలుసు. మా చుట్టుపక్కల ఈ ఖమ్మం జిల్లా కానీ లేకపోతే ఎన్టీఆర్ జిల్లా ఈ చుట్టుపక్కల అయితే చాలా వరకు ఉప్పలమ్మ ఎల్లమ్మ అంటే తెలుసు. ఇంకా అంతకు మించి అవతలేపు అంటే నాకు తెలియదండి. వాళ్ళకి తెలుసో తెలియదో నాకు తెలియదు కానీ ఎందుకంటే ఈ దగ్గర ఊర్లలో చాలా వరకు ప్రతి ఇళ్లల్లో కూడా ఉప్పలమ్మ గుడి ఉంటుంది, పూజలు చేసుకుంటారు. అలాగే ఉప్పలమ్మ వెలిసిన తర్వాత 3 సంవత్సరాల పాటు కంటిన్యూ ఉప్పలమ్మ కొలుసుకుంటారు. 3 సంవత్సరాల తర్వాత ఆ ఇంట్లో శుభకార్యాలు అంటే గృహప్రవేశం కానీ పెళ్ళిళ్ళు కానీ జరుగుతున్నప్పుడు కొలుసుకుంటారు. అంటే ఇప్పుడు మేము చేసే ఈ పూజ వేరు, కొలుపులు వేరు. కొలుపులు అంటే ఇంకా డప్పులు, పూజారి, మేకపోతులు ఇట్లా ఉంటాయి. ఇంకా గ్రాండ్గా చేస్తారనమాట. అదండి, అట్లా ఉప్పలమ్మ పూజలు చేసుకుంటారు. రైతు పంట పండిన తర్వాత తాను పండించిన పంట ఏదైనా సరే దేవునికి పెట్టి ఆ తర్వాతే వాళ్ళు తినాలనుకుంటారు. ఇంకా మేము కూడా ఉప్పలమ్మ తల్లి ఇక్కడే ఉంది కాబట్టి ముందుగా ఉప్పలమ్మ తల్లి కోసమని ఈ కంకులు విరిసి అమ్మవారి దగ్గర పెట్టి దండం పెట్టుకుంటాం. ఇలా పెట్టడం వలన తర్వాత ఎప్పుడైనా మేము ఆ కంకులు విరుసుకోవచ్చు, తినొచ్చు లేదా అమ్ముకోవచ్చు. కానీ దేవునికి పెట్టుకోకుండా అమ్ముకోవటం లేకపోతే తినటం ఇలాంటివి చేయకూడదు అని మేము అనుకుంటాము. చాలామంది అలానే అనుకుంటారు. రైతు అయితే ముందు దేవునికి పెట్టిన తర్వాతే తాను పండించిన పంట దేవునికి పెట్టిన తర్వాతే తాను ఆ పంటని స్వీకరిస్తాడనమాట. ఇక ఇప్పుడైతే మొక్కజొన్న కంకుల్లో ఇత్తనాలు ఎక్కువగా రాలేదు. ఇప్పుడు పాల ఇత్తనాలే, అంటే అవి ఇత్తనాలు ఒలుచుకోవడానికి రావు, ఓన్లీ పాల ఇత్తనాలే. బుడ్డికి అంటే అంటారు కదా బేబీ కార్న్ అని. అంటే బేబీ కార్న్ కంటే కొంచెం ముదురుతాయి కానీ మనం ఒలుచుకునేటట్టు మాత్రం ఉండవు. ఇత్తనాల లోపల పాలుగా ఉంటాయి. ఇప్పుడు మేము ఉప్పలమ్మకి పూజ చేసుకుంటున్నాం కదా, అందుకని ఆ కంకులు విరుసుకొచ్చి అమ్మవారికి పెట్టేసామంటే తర్వాత ఎప్పుడైనా మేము ఇంట్లో తినడానికైనా తీర్చుకోవచ్చు, అమ్ముకోవడానికైనా ఇబ్బంది లేదనమాట. ప్రతి రైతు ఇంతే, తాను పండించే పంట ముందు దేవునికి పెడతాడు. ఇక్కడ దేవుని దగ్గర మేము ఆ ప్రసాదాలు అమ్మ వండిన పరవన్నం పెట్టింది అమ్మ చేతితోనే మొక్కజొన్న కంకులు తీపిచ్చి ఇక్కడ పొలమ్మ దగ్గర పెట్టాము. మా వారు కొబ్బరికాయ కొడుతున్నారు. ఇప్పుడు ఈ పంట సీజన్ వచ్చిందంటే మా అత్తయ్య గారు మామయ్య గారు కూడా ఉన్నారంటే వాళ్ళు ఇలాంటి వాటిల్లో ముందుంటారనమాట. హడావిడిగా చేస్తూ అత్తయ్య గారు అయితే మరీ అనమాట ముందు దేవుడికి పెట్టాలి. మామిడికాయలైనా జామకాయలైనా ఏదైనా కోసి ముందు దేవుడికి పెట్టండి అని అంటారనమాట.
వారు ఇప్పుడు లేరు కదా, ఇక అందుకని అమ్మ చేత పంట తీపిచ్చాము. ఇక పరమన్నం పెట్టింది చూపించాను, కొబ్బరికాయ కొట్టింది చూపించాను, కానీ కోడి కోసేది మాత్రం చూపించలేదులేండి. ఎందుకంటే అది నాటుకోడి తెచ్చారండి. ఇక నాటుకోడి కోసి ఇలా ముక్కలు కట్ చేశారు. ఇక కట్టెల పొయ్యి రాజేసి కడాయి పెట్టి నూనె వేసి నూనె వేడెక్కిన తర్వాత చికెన్ వేసాను. కానీ చికెన్ వేసిన వీడియో రాలేదండి. వీడియో ఆన్లో ఉందనుకున్నాను కానీ ఆఫ్లో ఉందన్నమాట. చికెన్ వేసిన వీడియో రాలేదు. ఇక చికెన్ వేసిన తర్వాత కూరకు సరిపడంత ఉప్పు వేసాను. ఇక ఇక్కడ నాది ఒక చిన్న పొరపాటు అండి. అన్నీ తెచ్చాను, ఉప్పు, పసుపు, కారం, నూనె, పెరుగు, బియ్యం, అన్నం వండటానికి బియ్యం అన్నీ తెచ్చాను. కానీ మసాలా మాత్రం మర్చిపోయాను. పచ్చి మసాలా లేకుండా అసలు కూర ఎలా చేసేది. ఇక మా వారికి చిన్నగా చెప్పాను, మసాలా మర్చిపోయాను, తిట్టుకోకుండా పోయి తెస్తారా అని. ఇక వారు ఏమన్నారంటే, తిడితే మట్టికి ఇంటి దగ్గర ఉన్న మసాలా వచ్చి ఏమన్నా పడిద్దా, పోయి తెత్తాలే అని వెళ్తున్నారు. అందుకని మేము నవ్వుతున్నాం. పరవన్నం వండింది కదా అమ్మ, ఆ పరవన్నం పెట్టుకొని తింటున్నాం అనమాట. ఇక వారు బయలుదేరి వెళ్ళారు మసాలా తేటానికి. ఇక మరి చికెన్ దింపేశాను కదా, అన్నం పొయ్యి మీద పెట్టాను కదా. మేము పరవన్నం తినేసరికి అన్నం ఉడికేసింది. కొంచెం ఎసరు ఎక్కువకుంటే గంజి వంపుతున్నాను. ఇలా నేను తోటలో వీడియోలు చేయటం చాలామందికి నచ్చుతుందంట. కొందరైతే అడుగుతున్నారు, సిస్టర్ ఈ మధ్యన ఏంటి తోటలో వంటలు చేసే వీడియోస్ ఏం పెట్టట్లేదు, పెట్టండి సిస్టర్, మేము సిటీలలో ఉంటున్నాం, మాకు ఇలాంటి వాతావరణం అస్సలు కనిపించదు, ఎంతసేపు బిల్డింగులు లేకపోతే ఆఫీస్లో వర్కులు, ఈ హడావిడి తప్పితే మాకు ఇలాంటి పచ్చని వాతావరణం ఎక్కడా కనిపించదు. అది కాకుండా ఆ పచ్చని వాతావరణంలో మీరు వంట చేయటం మాకు వీడియోకి చూడడానికి చాలా బాగుంది. ఎక్కువ వీడియోస్ అప్పుడప్పుడు మా కోసమైనా తోటలో వంటలు చేస్తూ వీడియోలు చేయండి సిస్టర్ అని అడుగుతున్నారు. తప్పకుండా చేస్తాను. అయితే వీడియోస్ కోసమే కాదండి, నేను వీడియోస్ కోసమే ఇక్కడ వంటలు చేయట్లేదు. అదిగోండి ఆ ఇల్లు పెంకిటిల్లు చూశారు కదా, 2018 వరకు మేము ఇదే తోటలో ఈ ఇంట్లోనే ఉన్నామండి. అత్తయ్య గారు మామయ్య గారు ఉన్నప్పుడు. కాబట్టి ఇక్కడ ఉన్నది అలవాటు కాబట్టి ఎక్కువ శాతం మాకు ఏడుకొచ్చి వండుకోవడం తినటం అంటే ఇష్టం. వీడియోస్ యూట్యూబ్ పెట్టకముందు కూడా నేను ఇక్కడికి వచ్చి ఎక్కువగా అన్నం వండుకోవటం, కూర చేసుకోవటం, కాఫీ పెట్టుకొని తాగటం ఇలాంటివి చేస్తూనే ఉండేవాళ్ళం. ఇప్పుడు మీ ముందుకు కూడా ఇలా తీసుకొస్తున్నాను వీడియోల ద్వారా. ఇక నాన్న రాలేదు, పొద్దున్నే అమ్మని మాత్రం ఈయన తీసుకొచ్చారని చెప్పాను కదా. ఇక నాన్న పొలంలో పని అయిపోయి వచ్చేసాడండి. నాన్న రాగానే నాన్నను కూడా ఒక 2 కంకులు తీనానా అంటే, ఇక అదిగోండి లోపలికి వెళ్ళి చూస్తున్నాను అనమాట, ఏమన్నా ముదిరిన కంకులు ఉన్నాయేమని. కంకులు అయితే ఇంకా ముదరలేదు నాన్న అంటే, ఏమో ఎక్కడో ఒకసారి ఉంటాయిగా చూద్దాం అని లోనకి వెళ్ళిండు. అయితే లోనకి వెళ్ళినందుకు ఎక్కడో 1-2 కంకులు అయితే కొంచెం ముదిరినాయి అనమాట. మరి విత్తనాలు బాగా గట్టిగా తయారవ్వలేదు కానీ పర్లేదు. అలాంటివి చూసి నాన్న ఇరుసుకొచ్చాడు. నాన్నతో ఒక సెల్ఫీ దిగుదామని వీడియో ఇలా పెట్టేశానండి. ఇది చూసారా ఏంటో జిగేలు అని మెరుస్తుంది, భలేగుంది. మసాలా మర్చిపోయానని మా వారితో చెప్తే ఇంటికి వెళ్ళి మసాలా తీసుకొస్తానని వెళ్ళారు కదా. వారు వచ్చేసరికి ఇక అన్నం ఉడికింది. ఇక వారు వచ్చేసారు మసాలా తీసుకొని. మళ్ళీ చికెన్ స్టార్ట్ చేయాలన్నమాట. కానీ కట్టెల పొయ్యి మీద చేసే చికెన్ అది ఏదైనా సరే, నాటుకోడైనా ఇంకా ఏ చికెన్ అయినా సరే టేస్ట్ బాగుంటుంది. అందుట్లో ఇనప కడాయి అయితే భలే బాగుంటుందండి. ఇంటి దగ్గర అయితే నేను ఈ ఇనప కడాయి వాడిని, ఎందుకంటే మందంగా ఉంటుంది. అది స్టవ్ మీద పెట్టడం అయితే గ్యాసు కూర ఉడికేదాకా కూడా, మామూలు ఇట్లో కూర ఉడికేదాకా కూడా ఈ కడాయిలో వేడి రాదు, అంత మందంగా ఉంటుంది. కాబట్టి స్టవ్ మీద ఎక్కువ చేయను, ఈ కడాయితో కట్టెల పొయ్యితో అయితేనే చేస్తాను. ఇక మసాలా కొంచెం నీళ్ళు ఎక్కువైనాయి ఏమనుకోకండి, హడావిడి అయిందండి. అంటే ఇంటి దగ్గర నుంచి ఇక్కడికి రావాలంటే అన్నీ చదురుకోవాలి కదా, ఇంట్లో పని ఇవన్నీ చదురుకోవటం, మసాలా పట్టడం హడావిడి అయ్యి, మసాలా పట్టేటప్పుడు కొంచెం వాటర్ పోసేది పోయి మరిన్ని వాటర్ పోసాను. అది మసాలా కాస్త జారుగా చారైంది. సరేలేండి, కొంచెం జారైనా మసాలా అదే కదా. అది మసాలా వేసాను. కొద్దిసేపు వేగిన తర్వాత కారం కూడా వేసేసి కొద్దిసేపు ఆగిన తర్వాత ఎసరబోద్దాంలే అని, ఇదిగోండి నాన్న కొంచెం ముదిరి చూసి ఇరుసుకొచ్చిండని చెప్పాను కదా. అవి పైన రేకులు తీసేసారండి. తింటున్నాం అనమాట. ఎట్లున్నాయి అంటే పాల పొట్టలు కదా, టేస్ట్ అయితే చాలా బాగున్నాయి. అందుట్లో అప్పటికప్పుడు ఇరిచిన మొక్కజొన్న పొట్టలు ఇంకా టేస్ట్ ఉన్నాయి. చాలామంది అడుగుతున్నారు మీరు ఏం విత్తనం పెట్టారు సిస్టర్ అని. ఇవేంటో ఆడా మగ విత్తనం అంటండి.
మామూలుగా మొక్కజొన్న పెడితే మనం ఊర్లో అమ్మటానికి వస్తాయి కదా కేజీల లెక్క, వాటిని అయితే తింటాం కదా. స్వీట్ కార్న్ కాకుండా మామూలు నాటు మొక్కజొన్న కంకులే అమ్మటానికి వస్తాయి, అవి తింటాం కదా. అవి కాదంటండి ఇవి. అవి అయితే తినటానికి కొనుక్కుంటారు, అలాగే పొడి చేసి కోళ్ళ మేతగా పంపిస్తారు. మరి కార్న్ఫ్లోర్ అని పిండి తయారు చేస్తారు, మొక్కజొన్న పిండి తయారు చేస్తారు. ఇన్ని చేస్తారా? ఇప్పుడు మేము వేసిన పంట మాత్రం అలా కాదంటండి, అవి విత్తనాలకే వెళ్తాయి అంట. ఓన్లీ సీడ్స్ అంటున్నారు, సీడ్స్ అని అంటున్నారు. ఇక వాటి గురించి మనకి ప్రత్యేకంగా ఎడమర్చి అయితే ఏమీ తెలియదు, కానీ వాటిని అయితే ఎక్కువ తినరంట. కానీ ఈ మొక్కజొన్నలోనే ఆడామగ అన్నారు కదా, 4 సాళ్ళకి ఒకసారి మగ మొక్కజొన్నని పెడతారు. అవి కూడా వాళ్ళు తీసుకెళ్ళరంట. మనం తింటేనేమో తినటం, లేకపోతే కోసి ఆవులు ఉన్నవాళ్ళు గేదెలు ఉన్నవాళ్ళు తీసుకెళ్తుంటారు. అదండి ఆ విత్తనం గురించి చాలామంది అడుగుతున్నారని చెప్తున్నాను. మొక్కజొన్న ఏం వేసామని చెప్దామన్న విషయంలో పడి ఈ కూర విషయం మర్చిపోయానండోయ్. కారం వేసాను కదా, కారం వేసిన తర్వాత కొద్దిగా నీళ్ళు పోసి మంచిగా ఉడికి కూర గ్రేవీ వచ్చేంత వరకు ఉడకనిచ్చి గరం మసాలా కొత్తిమీర వేసి ఉప్పలమ్మ దగ్గర పూజ చేసుకున్నాం కాబట్టి ముందు వండిన అన్నం అలాగే కూర అవి 2 కూడా తీసుకెళ్ళి ఉప్పలమ్మ దగ్గర పెట్టిన తర్వాతే మళ్ళీ అందరం అన్నం తింటాము. ఇక నేను ఆ వీడియో అయితే చూపించలేదు, ఉప్పలమ్మ దగ్గర అన్నం పెట్టిన వీడియో చూపించలేదు. ఇక ఫస్ట్ అక్కడ కనిపిస్తున్నాడు కదా అబ్బాయి, ఇందాక తిన్న అబ్బాయి, అతను ఈ మొక్కజొన్న చూసుకుంటాడు, కోతులు రాకోకుండా చూసుకుంటాడు. ఇక తనని భోజనానికి రమ్మంటే వచ్చిండండి. ముందు ఆ అబ్బాయి వచ్చినాడు, కోతులకి వెళ్ళాలి కదా, అందుకనే తనకు తొందరగా పెట్టేశాను. తను తిని వెళ్ళిపోయాడు. ఆ తర్వాత నాన్న తిన్నాడు, ఆ తర్వాత మావారు తిన్నారు. ఇక తర్వాత లాస్ట్న అమ్మ నేను కూడా తిన్నాం. ఇక మేము ఎవరు తిన్నది వీడియో పెట్టలేదు, ఎందుకంటే మేము తినేది చూసి మీకు కూడా బోర్ కొడుతుంది కదా, అందుకే ఆ వీడియో పెట్టలేదన్నమాట. అసలు తీయలేదు. ఇక లియోగాడు ఇందాకే కనిపించలేదు కదా, నాన్న వచ్చినప్పుడు కనిపించిండు, మళ్ళీ ఇప్పుడు కనిపిస్తున్న చూడండి. అగోండి వాడిని పట్టుకోవటానికి అసలు కుదరదు, వాడి ఇష్టారాజ్యం తోటకొస్తే. కాకపోతే నీళ్ళల్లో బొర్లాడిద్ది, మట్టి పూసుకుంటుంది. ఇక అందరం భోజనం చేసినాం కదా, భోజనం చేసిన తర్వాత ఇలా కూర్చున్నాం. వాళ్ళందరూ ఖాళీగా కూర్చున్నారా, నేనేమో మొక్కజొన్న పట్టుని నిప్పులు ఉన్నాయని కొంచెం కాల్చుకొని తింటున్నా. ఎంతసేపు తినుడు అని అనుకుంటున్నారా? అనుకుంటే లేండి, అనుకోండి. మనవాళ్ళు కాబట్టే కదా అనుకునేది, బయట వాళ్ళు అయితే అంటారా ఏంటి? కోతులు చూస్తాడు, ఇక్కడే ఉంటాడు అని మొదట అన్నం తిన్న అబ్బాయి గురించి చెప్పాను. అబ్బాయి ఒక్కడే ఉంటాడండి ఇక్కడ, నైట్ కూడా ఈ తోటలోనే ఉంటాడు. అయితే నేను చెప్పాను, కొంచెం అన్నం ఉంది చిన్న, నువ్వు నైటు అన్నం వండుకునే పని లేకుండా సరిపోద్ది, ఏదన్నా గిన్నె తీసుకురా, ఈ గిన్నె ఖాళీ చేస్తాను అన్న. అంటే తను ప్లేట్ తీసుకొని వచ్చిండండి. ఇక ఆ ప్లేట్లోనే పెట్టించా, తను అన్నం తీసుకొని వెళ్ళిపోయిండు. ఇక అమ్మ నాన్న కూడా బయలుదేరారు. లియోగాడు ఇప్పుడు దాకా బురదలో ఆడిండు కదా, ఇక్కడున్న ఈ బురదేనండి. అంతకుముందు వాడు రాకముందు నీళ్ళు చక్కగా స్వచ్ఛంగా ఉన్నాయి, దోసిట్లో పట్టుకుంటే మన మొహం కనపడే అంత స్వచ్ఛంగా ఉన్నాయి. కానీ లియోగాడు వచ్చిన తర్వాత ఆ నీళ్ళల్లో కనీసం 100 సార్లు పైన అటు ఇటు ఉరుకులు పెట్టుంటాడు, బురద అయిపోయినాయి. అమ్మా నాన్న బయలుదేరారు కదా, వాళ్ళని బోనీయట్లేదు చూడండి. నేను షెడ్ దగ్గర నుంచి మళ్ళీ ఉరికి వాళ్ళని బోనీయట్లేదని అసలు చూడండి, ఒంటికి రాసుకున్న బురదంతా అమ్మ చీరకే రాసేస్తుండ చూడండి. ఇక ఏదో అటు చెప్పి ఇటు చెప్పి వాడిని పట్టుకుంటే అమ్మ నాన్న వెళ్ళారు. ఇక చిన్నగా వచ్చి ఈ బురదలో కూర్చోండు, వాడి ఇష్టారాజ్యం అండి. ఇక ఈ బురద వదిలేసాం మేము కూడా, వాడి సంతోషాన్ని ఎందుకు కాదనాలి అని వదిలేసాము. ఇక ఎగుర్లు పెడతా ఉండు చూడండి, దంగలియోగాడు పాపం ఆడి అలుపొచ్చిందేమో చూడండి, ఎంత బుద్ధిమంతుల్లాగా కూర్చోండి. అమ్మా నాన్న వెళ్ళిన తర్వాత మా వారు కొద్దిసేపు మొక్కజొన్నకి నీళ్ళు పెట్టారు. ఇక ఆ తర్వాత మేము కూడా బయలుదేరామండి. ఇంటి దగ్గర నుంచి తెచ్చిన సామాన్ అన్నీ కూడా ఇరికిచ్చి పెడితే ఎట్లో 2 సంచులకి మేము బయలుదేరినప్పటికీ 6:15 అవుతుందండి. అప్పుడు చిన్నగా పొద్దుగూకుతుంది. అదిగోండి దూరంగా చంద్రుడు కనపడుతుంది కదా. ఇక ఇదండి వీడియో నచ్చితే లైక్ చేయండి. వీడియో చూసినందుకు పేరున ధన్యవాదాలు.